ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తెలంగాణ పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో కీలకమైన టెక్నికల్ ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది. కొండాపూర్లో కన్వర్జన్ ఇన్నోవేషన్ ల్యాబ్లో సోదాలు నిర్వహించారు. కన్వర్జేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్లో 3 సర్వర్లు, హార్డ్ డిస్క్తో పాటుగా 5 మాక్ మినీ డివైజులు సీజ్ చేశారు. సంస్థ డైరెక్టర్ పాల్ రవికుమార్కు నోటీసులు ఇచ్చి పోలీసులు విచారించారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన టెక్నికల్ ఆధారాలను పాల్ రవికుమార్ నుంచి సేకరించారు. అదే సంస్థలో పనిచేసే సీనియర్ మేనేజర్ రాగి అనంతచారి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓలేటి సీతారాం శ్రీనివాసులను స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. కన్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్లో స్వాధీనం చేసుకున్నటువంటి పరికరాలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. పాల్ రవికుమార్ 160 సిఆర్పిసి నోటీస్ జారీ చేసి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇంకా అరెస్టులు కొనసాగుతూనే ఉన్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఎప్పటిలోపు ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? అలాగే ఇప్పుడు ఎవరెవరిని అదుపులోకి తీసుకుంటున్నారు? తాజాగా ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కొక్కటి అంటే దర్యాప్తు చేసే కొద్దీ కొత్త విషయాలు అయితే బయటకు వస్తున్నాయని చెప్పవచ్చు. రైతుతో మనం చూసుకుంటే మాత్రం ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత మెయిన్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు అంటే కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు ఇలా అనేక మంది పేర్లు తెర మీదకి వచ్చాయి. అదేవిధంగా అరెస్ట్ అయినటువంటి మాజీ పోలీస్ అధికారులు ఏదైతే ఉన్నారో ఆ మాజీ పోలీస్ అధికారుల చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. రైతు మనం చూసుకుంటే మాత్రము కొండాపూర్ లో ఉన్నటువంటి కన్వెన్షన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్స్ లో రైతు సోదాలు అయితే జరుగుతున్నాయి. 3 సర్వర్లు, హార్డ్ డిస్క్లు, 5 మాక్ మినీ డివైజులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా అక్కడి నుంచే పూర్తిగా కూడా ఈ ల్యాబ్ లో నుంచే పూర్తి వ్యవహారం అంతా కూడా నడిచింది. ఈ ఫోన్ టాపిక్ కి సంబంధించి అక్కడే కొంత ఎక్విప్మెంట్ పెట్టడం, ఆ ఎక్విప్మెంట్ ద్వారా కూడా వాయిస్ అంతటిని కూడా రికార్డ్ చేసి ఆ రికార్డులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పెన్ డ్రైవ్ల ద్వారా ఎవరికైతే చేరవేయాలో వారికి చేరవేయడం, ఇదంతా కూడా తరచుగా జరుగుతూ వచ్చినటువంటి వ్యవహారం. సో ఈ నేపథ్యంలోనే కొండాపూర్ లో ఉన్నటువంటి ల్యాబ్ పైన దాడి చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లను అదేవిధంగా లోపల దాచినటువంటి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రయత్నం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. డెఫినెట్ గా అతి త్వరలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నన్ను అయితే అంటే ఇప్పుడు రాజకీయంగా కూడా ఇంకా ఈ గందరగోళం కొనసాగుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం కదా. అంటే ముఖ్య నాయకుల పేర్లు వస్తాయి తొందరలో అని ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. బట్ ఈ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడైనా సరే మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల పేర్లు ఏమైనా బయటకు వచ్చినట్లుగా మనకేమైనా తెలుస్తుందా? అంటే ఇంకా పూర్తి స్థాయిలో ఎప్పటిలోపు ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేలా తెలుస్తుంది? అసలు అంచనాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే కొనసాగుతూనే ఉంది కదా ఇన్వెస్టిగేషన్. ఇది టెక్నికల్ గా కేసుకి సంబంధించి అంటే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు ఆ ఎఫ్ఐఆర్ లో ఎవరైతే నిందితులు ఒకవైపు ఉంటారు, సాక్షులు ఒకవైపు ఉంటారు. నిందితులను పూర్తి స్థాయిలో వాళ్ళు నేరం చేశారు అని నిరూపించడానికి టెక్నికల్ గా ఇటువంటి కేసులలో చాలా కీలకంగా మారుతుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉంది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కావాల్సినటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా సేకరించడానికి సాక్షులు ఏదైతే ఉంటారో అంటే మాజీ పోలీస్ అధికారులు ఏదైతే ఉన్నారో ఆ మాజీ పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి ప్రధానంగా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయమని చేసింది వాళ్ళు, కానీ చెయ్యమని చెప్పినటువంటి వాళ్ళే మరి అనేది ఇప్పుడు బయటకు రావాల్సినటువంటి విషయము. ప్రధానంగా మనం దీనిలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ అనేటటువంటి పేర్లను గతంలోనే అరెస్ట్ అయినటువంటి మాజీ పోలీస్ అధికారులు చెప్పారు. మరి ఆ చీఫ్ ఎవరు అంటే ఆటోమేటిక్ గా కేటీఆర్, అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు ఇలా అనేక మంది పేర్లు బయటకు వస్తున్నాయి. వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ స్పందించారు, కేటీఆర్ కూడా స్పందించారు. కానీ వాళ్ళు ఉన్నారు అని నిరూపించడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉంటాయో అంటే మేము ఫోన్లను రికార్డ్ చేసిన తర్వాత
మమ్మల్ని రికార్డ్ చేయమని చెప్పింది వీళ్ళు. రికార్డ్ చేసినటువంటి ఆడియోలన్నింటినీ కూడా తీసుకెళ్లి పలానా వ్యక్తికి ఇచ్చాము. అది ఎవరికి ఇచ్చారు? సంతోష్ రావుకి ఇచ్చారా, లేకపోతే కేసీఆర్కి ఇచ్చారా, కేటీఆర్కి ఇచ్చారా, హరీష్ రావుకి ఇచ్చారా, ఇలా ఎవరికి ఇచ్చారు అనే దాన్ని నిరూపించడానికి కావాల్సినటువంటి సాక్ష్యాల కోసం అయితే ఇప్పుడు సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పవచ్చు. డెఫినెట్ గా వితిన్ 1 month లోపలే ఈ కేసు మీద ఇప్పుడైతే విదేశాల్లో దాక్కుని ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇండియాకి వస్తారో అప్పుడు ఈ కేసులో కొంత కీలక మలుపు అయితే మనం చూడొచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ మధు.